హలో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు అక్క హెయిర్ చాలా బాగుంది, హెయిర్ కేర్ వీడియో చేయవాననింది. నేను హెయిర్ కంటే ఏం కేర్ తీసుకోను. కాకపోతే 6 to 7 ఇయర్స్ నుంచి నేను ఇంట్లో తయారు చేసుకున్న ఆయిలే వాడతాను. దానికోసం నేను మా ఇంటి ఎదురుగా ఉన్న మందార ఆకులు, వేపాకులు, గోరింటాకు తెంపుకొని వచ్చిన. ఇంట్లో కరివేపాకు ఉంది. అది అన్ని శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెడుతున్నా. మొత్తం ఆరాల్సిన అవసరం లేదు, సగం వరకు ఆరితే అయిపోతుంది. ఈలోపు మెంతులు, కలోంజి గింజలు మనకి మార్కెట్లో దొరుకుతుంది. కలోంజి గింజలు అంటే ఇస్తారు. అవి ఉసిరి ముక్కలు ఎండబెట్టినవి. నేను ఉసిరికాయలు దొరికినప్పుడు అవి చిన్న చిన్న కట్ చేసి ఎండలో ఆరబెట్టి పెట్టుకుంటా, స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇట్లా ఆయిల్ చేసినప్పుడు అలా కొన్ని కొన్ని వేస్తా. ఇంకా దీనికోసమని ఐరన్ ముక్క కూడా తీసుకోవాలి. ఐరన్ ముక్కుల్లో చేస్తే దాంట్లో ఉన్న ఐరన్ అంతా ఆయిల్కి దిగుతుందని చెప్పి నేను ఎప్పటి నుంచో ఐరన్ ముక్కుల్లోనే చేస్తా. దాంట్లోకి ఆయిల్ తీసుకున్న దాంట్లో ముందు మెంతులు, కలోంజి గింజలు, ఉసిరి ముక్కలు ఎండబెట్టినవి వేయాలి. ఎందుకంటే అవి కొంచెం వేడైన ఉబ్బుతాయి ఉసిరి ముక్కలు. ఇవి కొంచెం ఒక బ్రౌన్ కలర్ ఇవి మెంతులు వచ్చినాక మనం ఆరబెట్టుకున్న కరివేపాకు, మందార ఆకు, గోరింటాకు, వేపాకు ఇది వేయాలి. వేపాకు ఎందుకంటే మనకి ఇప్పుడు వర్షాకాలంలో డాండ్రఫ్ వస్తుందండి. చలికాలంలో కానీ వర్షాకాలంలో తలస్నానం చేస్తామా సరిగ్గా ఆరదు కదా, దానివల్ల డాండ్రఫ్ వస్తుంది. దానివల్ల మనకి ఫుల్ ఫేస్ పైన మొటిమలు వస్తాయి, ఫుల్ ఇచ్చింగ్ వస్తుంది కదా. వేపాకు దానికోసము. ఇది వేపాకు వేయడం వల్ల మనకి డాండ్రఫ్ అని రాదు. మందార పువ్వులు ఒకటి మిస్ అయినాయండి. మందార పువ్వులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా మనము అది కరివేపాకు ఇట్లా వేయించి చూస్తే విరిగేదాకా మనము మరగబెట్టుకోవాలి. కాకపోతే హైలో పెట్టుకోవద్దు, మీడియంలోనే పెట్టుకొని మరిగించుకోవాలి. కరివేపాకు ఎప్పుడైతే విరిగితే అప్పుడు ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో వేసుకొని అందులో ఆముదం నూనె అండి, నేను ఆముదం నూనె తెచ్చుకుని అది ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఒక 7 to 8 కట్ చేసి వేసుకుంటున్నా. కలిపి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇంకా మనము తలస్నానం చేసే ముందు ఒక 1-2 hours ముందు పాయలుగా తీసుకొని పెట్టుకొని కింద నుంచి మీదికి మసాజ్ చేసుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.